చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు అఖండ 2? అఖండ 2లో అంటే త్రిశూలంతో పైన తిప్పింది బాగా నచ్చింది నాకు. నరదిష్టి సీన్ ఎలా ఉంది? అది ఇంకా సూపర్ ఉంది. సాంగ్స్ ఎట్లా ఉంది? మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. అమ్మో పర్లేదు 1 మినిట్. సీజీ వర్క్ ఎలా అనిపించింది? అంటే విజువల్స్ గ్రాఫిక్స్ ఎట్లా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎలా ఉంటుంది? నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ చూసాం కాబట్టి సెకండ్ దాని మీద ఇంకా హోప్ పెట్టుకొని నేను కావాలని ఈరోజు వచ్చాను అనమాట. బాలయ్య అంటే డైలాగ్స్ అంటే బాలయ్య ఎలా ఉన్నాయి? తన రాజస్థాన్కి ఇవ్వచ్చు 100%గా 1000% ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. హిందూ ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి, భారతీయులకి, తెలుగు వాళ్ళకి. దాని గురించి చెప్పడం చాలా బాగా నచ్చింది. బాలయ్య బాబు గారి యాక్టింగ్ సూపర్ అండి. అసలు దాని గురించి డైలాగ్సే లేవు. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అద్దరిపోయింది అసలు. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? మ్యూజిక్ సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయండి. అసలు అది అమేజింగ్. అసలు తమన్ గారి మ్యూజిక్ అసలు చెప్పడానికే లేదు. అసలు హైలైట్ అన్నిటికంటే కూడా ఇది చాలా హైలైట్. అసలు బాలకృష్ణ చూస్తే శివుని చూసినట్టు అనిపిస్తున్నారు. అసలు ఓవరాల్గా మేమైతే లాస్ట్లో క్లైమాక్స్ అయిపోయినా కానీ మేము బయటికి లేవలేకపోయాము, బయటికి రాలేకపోయాము. ఇంకా అదే మూడ్లో ఉన్నాం అనమాట. హిందూ ధర్మం గురించి ఇంత గొప్పగా మనకు తెలిసిన చాలా తక్కువేమో అనిపించింది. మనం ఎంత తీర్చుకున్నా కానీ వాళ్ళు ఆ సినిమాలో చూపించింది అయితే చాలా హైలైట్గా అనిపించింది. అసలు నేనైతే ఎన్ని వీడియోస్ తీసాను, ఇవన్నీ పట్టుకుంటారేమో కానీ చాలా వీడియోస్ తీసుకున్నాను బిట్లుగా. అసలు ఏది కూడా ఇక్కడ ఇది బాగాలేదు అనేది లేదు, అసలు నార్మల్గా కూడా లేదు, అంత హైలైట్. అసలు రేపు రిలీజ్ అవ్వబోతుంది, ఫ్యాన్స్ చూడబోతున్నారు, ఎలా ఉండబోతుంది? నేనైతే అందరికీ చెప్తాను, ఖచ్చితంగా చూడవలసిన సినిమా ఇది. మన భగవద్గీత గురించి ఎంత అద్భుతంగా మనం చెప్పాలి అంటే మన పిల్లల్ని కూర్చోబెట్టి మనం చెప్తే మనం వింటారో లేదో తెలియదు. ఈ సినిమాకి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు భగవద్గీత నేర్చుకుంటారు. ఇలాంటి సినిమాని ఒక వారం రోజులు ఆపడం జరిగింది. అది కొంచెం బాధాకరమైన విషయమే. ఆ ఇష్యూస్ గురించి మనం మాట్లాడలేం కానీ కొంచెం బాధాకరమైన విషయమే. కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. ఈ మూవీకి ప్లస్ అంటే ఏంటి, మైనస్ అంటే ఏం చెప్తారు? హిందూ ధర్మం ప్లస్ అండి. మైనస్ గురించి మనం ఏం చెప్పలేము. కొంచెం లేట్గా రిలీజ్ అవ్వడం అయితే మైనస్. జై బాలయ్య అంటారా? జై బాలయ్య అసలు ऑलरेडी काशिम किया ऑलरेडी हमने बोल लिया ऑलरेडी अभी बोलो कैसा लगा? इसीलिए ऑलरेडी हमने इसीलिए ऑलरेडी हमने काशिम किया ऑलरेडी बोल दिया. స్టార్టింగ్ క్లైమాక్స్ లేక ఉంటుంది సినిమా. బ్లాక్ బస్టర్ సినిమా అయితే పేరు పెట్టేదే లేదు అసలు. ఎట్లా అనిపించింది? గెటప్ ఎట్లా చెప్తాం, ఇక బాలయ్యకి మనం చెప్తాం. ఆయన ఏది అది సింపుల్గా చేసినా సరే ఆయనకి సెట్ అయిపోతుంది. ఎవరికి సెట్ కాదు, మళ్ళీ ఆయనకే సెట్ అవుతుంది. సినిమా మాత్రం హైలైట్ అన్నీ. ఇక నువ్వు పేరు పెట్టేదే లేదు. ఇక అంటే మొత్తం ఎలివేషన్ షాట్లే ఉండేదా? స్టోరీ కూడా ఉందా? స్టోరీ ఉండేది, అన్నీ ఉండే. స్టోరీ ఉంటేనే కానీ సినిమా వెళ్ళేది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, పేరు పెట్టేది లేదు. డబుల్ యాక్షన్ అంటే ఇక అన్ని సినిమాల లెక్క ఎక్కువ లేదు, ఇందులో కొద్దిగా ఉంది. కానీ వేరేది సెకండ్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది. మొత్తం శివుని గెటపే ఉంటుంది ఇందులో అయితే. మీకు గూస్ బంప్స్ సీన్ అంటే ఏం చెప్తారు? అన్నీ అందులో పేరు పెట్టేది లేదు. నీకు ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క దేవుడు కనబడతాడు, ఇందులో అన్ని రూపంలో బూస్ బంప్సే. సాంగ్ బయట ఊపేసింది. అది సింపుల్ తీసేసి పక్కకి తీసేసండి. మొత్తం భక్తి నుంచే ఉన్నది, మొత్తం హిందూ నుంచే ఉన్నది. డైలాగ్స్ ఎట్లున్నాయి? డైలాగ్స్ చెప్పరు, ఆయనకే సెట్ అవుతుంది. మనం చెప్పలేము దానికి. ఆ డైలాగ్లు 100% బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఆయన కెరియర్లో ఇదే హైలైట్ మూవీ అనుకో. ఇక అంటే జై బాలయ్య మీరు ఇక చెప్పే అసలు లేదా, రేపు చూడండి మీకు తెలుస్తుంది. ఇంకా రివ్యూ ఎట్టుంటో చూడు, మామూలుగా ఉంటుంది అసలు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఎంత ఇస్తారు? 10 రేటింగ్ అవుట్ ఆఫ్. తాండవం ఆడేస్తాడు. బీభత్సంగా ఉంది. కాంతార క్లైమాక్స్ లెక్క ఉంటుంది సినిమా. బాక్స్ పగిలిపోయాయి. ఖచ్చితంగా 2 బాగుంది. 2 చాలా బాగుంది. అదరగొట్టాడు. బాలయ్య గురించి ఏం చెప్తారు? బాలయ్య బాబు అసలు లైఫ్ టైం అచీవ్మెంట్ ఆయనకి. అదరగొట్టాడు అసలు. చచ్చిపోయి భయం వేసింది అసలు. క్లైమాక్స్ స్టార్టింగ్ చాలా బాగుంది. ఇలా తల పట్టుకొని మనిషిని అలా తిప్పడం అది ఇంటర్వెల్ క్లైమాక్స్. అది ఇంటర్వెల్ వస్తుంది. అది ఎక్సలెంట్ తీస్తాడు. బ్లాక్ బస్టర్ బొమ్మ.